నమస్తే, వెల్కమ్ టు S10 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చిన్న కాంట్రాక్టర్ల కోసం బీఆర్ఎస్ మహాధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. మేడ్చల్ జిల్లాలో ప్రేమ పేరుతో మోసం, యువతిని బ్లాక్ మెయిల్ చేసిన యువకుడు అరెస్ట్. కాళేశ్వరం పవిత్ర త్రివేణి సంగమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పుణ్య స్నానం. ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. తిరుమల శ్రీవారి భక్తుల సేవల కోసం మరో ఎలక్ట్రిక్ ధర్మరథం. టీటీడీకి చెన్నై భక్తుడి విరాళం. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కీలక భేటీ. ఇక బులెటిన్ లో డీటెయిల్స్ కెళ్తే, హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టర్స్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలను మోసగించారని ఆరోపించారు. గురుకుల పాఠశాలల సరఫరా టెండర్లను పెద్ద కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు జీవో 17 తీసుకువచ్చారని మండిపడ్డారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒకసారి రెండు చేతులతో జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మొట్టమొదటిసారిగా ఇందిరా పార్క్ దగ్గర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాంట్రాక్టర్ల మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అన్నా ఈరోజు కేసీఆర్ గారి సమయంలో కడుపు నిండా తిని వాళ్ళ కుటుంబాలను చక్కగా చూసుకొని 4 పైసలు శ్రమ చేసి వెనకేసుకున్న బిడ్డలందరూ కూడా ఈ రోజు రోడ్ల మీద పడ్డారు అని చెప్పి ఒక్క మాట చెప్పగానే వాళ్ళ కోసం చివరికంటా కూడా మనమందరం వెంట ఉందామని చెప్పి మన దగ్గరికి వచ్చిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాం. గట్టిగా చెప్పండి చెప్పండి. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మేడం శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, అదేవిధంగా మరి హుజూరాబాద్ ఎమ్మెల్యే మరి పాడి కౌశిక్ రెడ్డి గారికి, అదేవిధంగా మిగతా సీనియర్ నాయకులందరికీ, మరి బీసీ ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్ల జాక్ చైర్మన్ మంద శ్యామ్ గారికి, వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మిత్రులారా, కట్ట మైసమ్మ తల్లి సాక్షిగా, తథాగత గౌతమ బుద్ధుడి సాక్షిగా, సెక్రటరియట్ పక్క నుండే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా, మహాత్మా జ్యోతిరావు పూలే గారి సాక్షిగా, అందరి సాక్షిగా, కుమరం భీం సాక్షిగా, సేవాలాల్ మహారాజ్ సాక్షిగా, తెలంగాణ అమర వీరుల ఆత్మల సాక్షిగా నేను ఈ రోజు మొత్తం కూడా నిజాలే చెప్తాను. మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు లాగా అబద్ధాలు చెప్పనని ప్రమాణం చేస్తున్నాను. మిత్రులారా, 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పాత సెక్రటరియట్ భవనంలో సి బ్లాక్ లో 6వ అంతస్తులో మాలాంటి అధికారులందరినీ కూడా పిలిచి, ఈరోజు నేను ఆ రోజు మరి ఒక గురుకుల సెక్రటరీగా ఉన్నా, ఈ రోజు విద్యా కమిషన్ చైర్మన్ గా ఉండి రేవంత్ రెడ్డి విధానాలు నచ్చక మరి రాజీనామా చేసిన ఆకునూరి మురళి గారు, ఇంకా రేమండ్ పీటర్ గారు, ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లను కేసీఆర్ గారు పిలిపించి మేము ఒక ప్రజెంటేషన్ చేసుకొని తీసుకపోతే ఆ పేపర్లు తీసుకొని వాటిని చించేయడం జరిగింది. మీరు జాగ్రత్త వినాలి. చించేసి ఏమన్నారంటే 50 సంవత్సరాల నుంచి చూస్తున్న
ఈ పేద వర్గాలు, దళిత వర్గాలు, బీసీ వర్గాలు, గిరిజన వర్గాలు సాంప్రదాయక పద్ధతిలోనే మనం వాళ్ళను డెవలప్ చేయాలని చూస్తే డెవలప్ కారయా? కొత్త పద్ధతిలో సాంప్రదాయానికి భిన్నంగా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటేనే వీళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పి ఆ విధంగా ప్రపోజల్స్ తీసుకురండి అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు మా అందరికి హుకుం ఇచ్చారు. నా దగ్గరికి రొటీన్ కార్యక్రమాలు నా దగ్గరికి తీసుకురాకండి అన్నారు. జై తెలంగాణ. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు దండం పెడతా అసలే ఎండ కొడుతుంది, అలా ఆకలి అవుతుంది, ఎందుకు రావు. గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు మన ఆడబిడ్డ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, మీ అందరికీ ఆప్తులు, మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడికి మీరందరూ వచ్చినారంటే దానికి బాధ్యులు మీలాగా వేలాది మందిని మరి చాలా చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తెచ్చే ప్రయత్నం చేసి లక్షలాది మందికి విద్యాబుద్ధులు అందించే ఒక యజ్ఞంలో ఒక కీలక పాత్ర పోషించిన మాజీ ఐపీఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, గౌరవనీయులు హుజూరాబాద్ శాసనసభ్యులు సోదరులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారికి, తమ్ముడు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2019లో ఆనాడు మన అభ్యర్థిగా పోటీ చేసిన తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి, అట్లాగే ముషీరాబాద్ నియోజకవర్గ నాయకులు కూడా ఉన్నారు, వారందరికీ, మా తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి, ఈ రోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్ల యొక్క ఈ జాక్ అధ్యక్షుడు తమ్ముడు మందా శ్యామ్ గారికి, వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, వేదిక మీద ఉన్న మా తమ్ముళ్ళు, అందరికంటే ఎక్కువ స్లోగన్లు చేస్తున్న తమ్ముళ్లకు, మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ నమస్కారం. మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నా మాటల్లో ఒకటే, మీకు చెప్పడానికి వచ్చిందల్లా ఒకటే, కేసీఆర్ గారేమో 9.5 సంవత్సరాల పాటు మరి ప్రవీణ్ కుమార్ లాంటి అద్భుతమైన ఆఫీసర్లకు అవకాశం ఇచ్చి మీరు స్వేచ్ఛగా పనిచేయండి బ్రదర్, ఈ రాష్ట్రంలో ఒకటే స్లోగన్ మనది, సంపద సృష్టించాలి, సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనే ఒక స్లోగన్ తో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన ఆఫీసర్లు అద్భుతమైన పని చేసినారు. కేవలం 200 గురుకుల పాఠశాలలుంటే వాటిని 1022 గురుకుల పాఠశాలలుగా మరి అప్గ్రేడ్ చేసి 6.5 లక్షల మంది పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించిన పిల్లలకు మరి ఒక్కొక్క విద్యార్థి మీద, ఒక్కొక్క విద్యార్థిని మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి 6.5 లక్షల మంది పిల్లల బాధ్యతను తామే తల్లి తండ్రి అయి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని నడిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. వారికి సంబంధించిన బూట్లు, బట్టలు, భోజనం, దుప్పట్లతో సహా అన్ని ప్రభుత్వమే చూసుకొని ఆ తల్లి తండ్రి బాధ్యత కూడా తీసుకొని జాగ్రత్తగా 9.5 ఏళ్లు చదివించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి, పచ్చి అబద్దాలు చెప్పి, డిక్లరేషన్ల పేరిట అన్ని వర్గాలను మోసం చేసి, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే లాంటి పెద్ద మనిషిని పిలిచి మొత్తం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ సోదరులను మోసం చేసి, రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని అక్కడ మోసం చేసి, సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి కర్ణాటక, వారిని తీసుకొచ్చి కర్ణాటక ముఖ్యమంత్రిని కామారెడ్డిలో నిల్చోబెట్టి బీసీ డిక్లరేషన్ అని చెప్పి అక్కడ మోసం చేసి, ఆ తర్వాత మైనారిటీ డిక్లరేషన్ అని చెప్పి సల్మాన్ ఖుర్షీద్ గారు కేంద్ర మాజీ మంత్రి, వారిని తీసుకొచ్చి హైదరాబాద్ లో మోసం చేసి, యువజన విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి ప్రియాంక గాంధీని తెచ్చి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి వారిని మోసం చేసి, మొత్తం 420 హామీలిచ్చి, 1-2 కాదు 420 హామీలిచ్చి 420 హామీలిచ్చి, అందులో 6 గ్యారెంటీలు అని మళ్ళీ స్పెషల్ గా చెప్పి 100 రోజుల్లో పూర్తి చేస్తామని డైలాగులు కొట్టి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ. పేమెంట్ కోటాలో సీటు కొట్టిండు రేవంత్ రెడ్డి. ఆడ ఢిల్లీకి డబ్బులు పంపకపోతే సీటు గాయం. అందరికి ఆయన ఎరికే, మీకెరికే, నాకెరికే, అలా మంత్రులకు కూడా ఎరికే. అది పరిస్థితి. సరే గద్దెనెక్కిండు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నాడు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క పేద కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు.
కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అన్నాడు. మరి ఇన్ని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి, 100 రోజులంటివి, ఇన్ని కథలు చెప్తివి, మరి ఏది ఏమాయి అని అడిగితే మొన్న అంటున్నాడు ఆదిలాబాద్ లో రేవంత్ రెడ్డి గారు సావు కబురు సల్లగా చెప్పినట్టు, మీకు తెలియదా ఎంత కండలు తిరిగిన పహల్వాన్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. మనకు తెలియదట 3 నెలల పిల్లలు పుట్టారన్న విషయం మనకు తెలియదట. ముఖ్యమంత్రి గారు ఈ ముచ్చట మనకు చెప్పాలన్నట. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇందిరా పార్క్ వేదికగా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాంట్రాక్టర్ల జాక్ ఏర్పాటు చేసిన ఈ మహాధరణ వేదికగా ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, 3 నెలల పిల్లలు పుట్టారు, మాకు కూడా ఎరికే, నీకు కూడా ఎరికే, కానీ 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే నిన్ను ఏమనాలని నేను అడుగుతున్నా. సరే 3 నెలల పిల్లలు పుట్టారు, ఓకే, అర్థం చేసుకున్నాం. 30 నెలలు అయినాయి కదా, ఏమని పిలవాలి మరి నిన్ను? శాతగానోడు అనాలనా? ఏమని పిలవాలి? ఆయన భాషలో నేను చెప్పాలంటే ఎందుకు అడుగుతున్నా ఈ మాట అంటే, కేసీఆర్ గారు ఎలక్షన్ అని చెప్పిండు, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది, జరా పైలమని చెప్పిండు. కాంట్రాక్టర్లను చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో చేవెళ్లలో ఏం చెప్పినాడు? 18% ఎస్సీలకు, 12% ఎస్టీలకు, మొత్తం 30% ప్రభుత్వ కాంట్రాక్టులలో 30% మీకే ఇస్తా అని చెప్పి గద్దెనెక్కిండు. కామారెడ్డిలో 42% వాటా అని చెప్పిండు. 42% వాటా బీసీలకే ప్రభుత్వ కాంట్రాక్టులలో ఇస్తా అని చెప్పిండు. ఈ రెండు కూడితే ఎస్సీ ఎస్టీలకు 30%, బీసీలకు 42%, అంటే 72% వాటా. రూపాయి టెండర్ పిలిస్తే 72 పైసలు మరి ఎస్సీ ఎస్టీ బీసీలకే రావాలి. ఈ 2.5 ఏళ్లలో 72 పైసలు రూపాయలు కాదు, మొత్తం ఇప్పటిదాకా చేసిన 4 లక్షల కోట్ల అప్పు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 లక్షల కోట్ల అప్పులో నేను అడుగుతా ఉన్నా, మొత్తం 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కదా, 4 రూపాయలను ఎస్సీ ఎస్టీ బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చినవా? దమ్ముందా చెప్పేది? శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా? తెల్లారు లేస్తే నోటికొచ్చిన సొల్లువాగుడు, నోటికొచ్చిన పనికిమాలిన మాటలు. ఎన్నికలకు ముందేమో డిక్లరేషన్ల వరద, ఇప్పుడు నోరు తెరిస్తే బురద. అది తప్ప ఏమీ లేదు, బూతులు బురద తప్ప. ఒక్కటంటే ఒక్క పని చేసిండా ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు మీకు చెప్పిందే అది. ఆయననేమో కేసీఆర్ గారు అధికారులకు వదిలిపెట్టి, అయ్యా మీరు రొటీన్ ఫైల్ నా దగ్గర దేకండి, చిన్న స్థాయిలో ఉండే చిన్న కాంట్రాక్టర్లను, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నుంచి వచ్చిన వాళ్ళను కాపాడండి, పైకి తీసుకురండి అని ఆయన అప్పచెప్తే, నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పి వచ్చి ఎవరికి ఇస్తున్నావు ఇవాళ కాంట్రాక్టులు? ఇవాళ కాంట్రాక్టులు ఇస్తున్నది కేవలం ఇద్దరికే. ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు వస్తున్నాయంటే రేవంత్ రెడ్డి బామ్మర్దికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుకు తప్ప ఇంకొక వేరే మనిషికి వచ్చిందా? వేరే ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుడికి ఎక్కడన్నా వచ్చిందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. మరి వాళ్ళకే ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకు మాత్రమే కాదు, బీజేపీలకు కూడా వస్తున్నాయి సుమా, బీజేపీ ఎంపీలకు కూడా వస్తున్నాయి మన తెలంగాణలో కాంట్రాక్టులు. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు ఒక్క బీజేపీ ఎంపీ కాంట్రాక్ట్ రాలే, కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక యంగ్ ఇండియా స్కూల్స్ అని పెడితే ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి రాలే కాంట్రాక్ట్, కానీ బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారి కంపెనీకి మాత్రం బ్రహ్మాండంగా వచ్చినాయి. అట్లాగే రేవంత్ రెడ్డి గారు రోడ్ల టెండర్లు పిలిస్తే ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుడికి రాదు, కానీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారికి మాత్రం 1300 కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల కోసం టెండర్లు ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో పిలిస్తే, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం అని 4000 కోట్ల కాంట్రాక్ట్ టెండర్ పిలిస్తే 4 రూపాయలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాంట్రాక్టర్లకు ఇయ్యడు. డిక్లరేషన్ లో చెప్పింది ఒకటి, ఇచ్చింది మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రతినిధి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడికి మాత్రమే కాంట్రాక్టులు వస్తాయి, మనకు మాత్రం రావు. అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు కొత్తవి రాకపోగా ఉన్న కాంట్రాక్టర్లే ఇవాళ మాయమైపోయే పరిస్థితి వచ్చింది. జీవో నంబర్ 17 తీసుకొచ్చిండు. ఏంటిది జీవో నంబర్ 17? ఏంటిది అంటే, ఇదివరకు స్కూళ్లలో గురుకుల పాఠశాలల్లో ఎక్కడికక్కడ ఇచ్చుకునే చిన్న చిన్న కాంట్రాక్టులు, కూరగాయలు, చికెన్, పాలు, బ్రెడ్, ఇటువంటి అన్ని రాష్ట్ర స్థాయిలో నిర్ణయం జరగాలన్నట. ఆసిఫాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, కాంట్రాక్టర్ రేవంత్ రెడ్డికి నచ్చినోడే కావన్నట, కమిషన్ ఇచ్చేటోడే కావన్నట, చిన్న వాళ్ళ ఎవరు వద్దట. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఏమైంది నువ్వు ఇచ్చిన హామీ? నువ్వు చెప్పిన 42% బీసీ కాంట్రాక్టర్లు ఎక్కడ ఉన్నారో ఒక్కరిని చూపెడతావా? నువ్వు చెప్పిన ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లు 30% రావాలి కదా,
ఒక్క మనిషిని చూపెడతావా? ఒక్క కాంట్రాక్ట్ ఇచ్చినవా? ఎక్కడన్నా దమ్ముందా అని నేను అడుగుతున్నా. మాటలు లేకి మాటలు మాట్లాడు ఈజీ. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా 30% SC/STలకు ఇస్తాను ఏది అంటే ఏమంటాడు? నీ లాగుల తొండలు ఇడిచిపెడతాడు. ఏమైనా 42% బీసీలకు ఇస్తా అంటే కాంట్రాక్ట్ ఏంది అంటే నీ గుడ్లు వీకి గోడీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఈ బైరాగి మాటలు మాట్లాడు, బఫున్ మాటలు మాట్లాడు, ఎవడన్నా మాట్లాడతాడు. రోడ్ల మీద పోయేటోడు చదువురాని అవరాగాళ్ళు మస్తుగా మాట్లాడతారు. కానీ నువ్వు ముఖ్యమంత్రివి. ముఖ్యమంత్రి అంటే అప్పుడప్పుడన్నా నోట్లకెళ్లి ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడాలి. ఇప్పటివరకు ఒక్క మాట మాట్లాడిండా ఈ 2.5 ఏళ్లలో? మేడ్చల్ జిల్లాలో ప్రేమ పెళ్లి పేరుతో యువతిని మోసం చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూప్రాన్కు చెందిన సంతోష్ మేడ్చల్ లోని CMR కాలేజ్ లో బీఫార్మసీ చదువుతున్న సమయంలో అదే కాలేజీకి చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమ పెళ్లి పేరుతో నమ్మించి సదరు యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న ఉదయం 10 గంటలకి జవహర్ నగర్ PS నుంచి జీరో ఎఫ్ఐఆర్ ద్వారా మా మేడ్చల్ PSకి ఒక ఎఫ్ఐఆర్ వచ్చింది. దానిపైన వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు. అందులో ఉన్నటువంటి అక్యూజ్డ్ నేరస్తుడిని తూప్రాన్ నేరస్తుడు అతన్ని కస్టడీలో తీసుకొని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసినారు. సార్ ఇది కేసు జవహర్ అయింది సార్. ఈరోజు ఏంటి సార్? 28వ తారీఖు నైట్, నిన్న కాక మొన్న. ఓకే సార్. మొన్న జవహర్ నగర్ PSలో బాధితురాలు అక్కడ వాళ్ళ జ్యూరిడిక్షన్, అమ్మాయి యొక్క రెసిడెన్షియల్ జ్యూరిడిక్షన్ అక్కడ ఉండటం వల్ల అక్కడ కంప్లైంట్ ఇచ్చినారు. దాన్ని బట్టి వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ప్లేస్ ఆఫ్ అఫెన్స్ మేడ్చల్ PS పరిధిలో ఉంది కాబట్టి మాకు ట్రాన్స్ఫర్ చేయగా మేము ఇక్కడ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసినాము. అందులో భాగంగా నేరస్తులు నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి ఈరోజు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసినాము. మరి ఏ కాలేజ్ అవుతుంది సార్ వాళ్ళు? CMR కాలేజ్ ఫార్మసీ సెకండ్ ఇయర్. ఏజెంట్ ఉంటుంది సార్? ఇద్దరు కూడా మేజర్లు. కాళేశ్వరంలోని పవిత్ర త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న పుష్కరాలు సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పుణ్యస్నానం ఆచరించారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని, సరస్వతి నదుల సంగమ క్షేత్రంలో స్నానం ఆచరించిన అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందుకున్న ఎమ్మెల్యే రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. పుష్కర సమయే మమ సర్వత్ర బ్రాహ్మణ ఆరుజేయోద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం సర్వాభిరుద్ధరేత్. ఉచిత దర్శనం కోసం భక్తులతో క్యూ లైన్లు కిలోమీటర్ల మేర విస్తరించాయి. మరోవైపు తిరుమలలో భక్తుల సేవల కోసం మరో ఎలక్ట్రిక్ ధర్మరథం అందుబాటులోకి వచ్చింది. చెన్నైకి చెందిన ప్రముఖ భక్తుడు విష్ణువర్ధన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆధునిక ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా సమర్పించారు. శ్రీవారి ఆలయం సమీపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బస్సు తాళాలను టీటీడీ అధికారులకు అందజేశారు.
సార్ స్వామి తీసుకో. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం నోవాటెల్ హోటల్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు.
ఇక బులెటిన్ లోని హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చిన్న కాంట్రాక్టర్ల కోసం బీఆర్ఎస్ మహాధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. మేడ్చల్ జిల్లాలో ప్రేమ పేరుతో మోసం, యువతిని బ్లాక్ మెయిల్ చేసిన యువకుడు అరెస్ట్. కాళేశ్వరం పవిత్ర త్రివేణి సంగమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పుణ్య స్నానం. ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. తిరుమల శ్రీవారి భక్తుల సేవల కోసం మరో ఎలక్ట్రిక్ ధర్మరథం. టీటీడీకి చెన్నై భక్తుడి విరాళం. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కీలక భేటీ. ఇవి ఈనాటి బులెటిన్ లోని విశేషాలు. మళ్ళీ మరో బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి S10 న్యూస్, మన కోసం మన ఛానల్.